నమస్తే అండి. అంటే ఇంటి బయట పెడతాం కదా, ఎందుకు చెప్తున్నారు ఆవిడ మంజుల గారు. మొత్తం ఆ వీడియో చూసిన వెరైటీస్ చాలా ఉంది కదా, ఇక్కడ వెళ్దాం నాకు బ్లాంక్ అన్నమాట. ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. మీతోటి కాసేపు మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు thumbnailలో చూశారు, మంజుల నిరుపమ్ గారు. నిన్న మంజుల గారు, నిరుపమ్ గారు, నిరుపమ్ గారు వాళ్ళ మదరు మన స్టోర్కి అయితే వచ్చారు. దానికి సంబంధించిన హ్యాపీనెస్ ఇంకా కొన్ని మీతో షేర్ చేసుకోవాలండి. అవన్నీ వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మా సునీత హోమ్ డెకార్ ప్రయాణం ఏదో చిన్నగా ఇంత ప్లేస్లో మొదలయ్యి, అంటే ఉగాది రోజున మేము 4 సంవత్సరాల క్రిందట ఉగాది రోజున నేను ఆన్లైన్లో బిజినెస్ అనేది అనౌన్స్ చేశానండి. ఇట్లా కొద్ది స్టాక్ తెప్పించాము. అంటే అప్పుడు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మమ్మల్ని మీరు ఇంత దాకా తీసుకొస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉగాది రోజున మా ప్రయాణం మొదలైంది. ఆన్లైన్ బిజినెస్ అనేది మేము ఉగాది రోజున స్టార్ట్ చేశామండి. నేను వాస్తవంగా ఈ ఉగాది రోజున మీతోటి ఇవన్నీ చెప్తూ మాట్లాడదాం అనుకున్నాను. అనుకోకుండా నాకు ఉగాది రోజున వేరే పని పడి నేను బ్లాగ్ కూడా షూట్ చేసుకోలేదన్నమాట. ఓన్లీ పూజ చేసుకుని బయటకు వెళ్ళాల్సి వచ్చిన పని పడింది, బయటకు వెళ్ళాను. సో ఉగాది నెక్స్ట్ డేనే వీళ్ళు వచ్చారు. ఇక మీకు అన్నీ కలిపి ఒకటేసారి మీతో చెప్దాము, నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తానండి. ఏది మొదలుపెట్టినా నేను ఇది తెచ్చాను, ఇవి మా దగ్గర ఉన్నాయంటే, మీరు ఏదో మా ఇంట్లో అమ్మాయి ఏదో వ్యాపారం చేసుకుంటుంది, లేదంటే మా ఆంటీ ఏదో వ్యాపారం చేస్తుంది, మా పెద్దమ్మ, మా పిన్ని, మా అక్క, ఇట్లా అందరూ ఫీల్ అయ్యి ఇప్పుడు వరకు ఎలా అయితే నాకు చెప్తుంటే కూడా కొంచెం వచ్చేస్తుంది అనమాట. ఎలా అయితే ఫీల్ అయ్యి ముందుకు నడిపించారో ఆ హ్యాపీనెస్. చిన్నగా మొదలుపెట్టామండి, ఇంట్లో మొదలుపెట్టాము. అది ఇంతింతాయి అన్నట్టుగా ఇవాళ రోజున మనకి 3 ఫ్లోర్ల స్టోర్ అయ్యింది. అందరూ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ అడుగుతున్నారని చెప్పి షోరూమ్ పెట్టడం జరిగింది. అదల్లా 1 ఫ్లోర్ అనుకుంటే 3 అయినాయి. ఇదంతా ఇలా జరిగిందంటే మేమంటే స్టాకు, క్వాలిటీ, మేము అది ఫస్ట్ ప్రయారిటీ మాది. మీరు వచ్చారు అంటే హ్యూజ్ కలెక్షన్ మా దగ్గర ఉండాలి అనేది మాది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. దెన్ బెస్ట్ క్వాలిటీ. మీరు ₹1 పెడుతుంటే మీ రూపాయికి న్యాయం జరగాలి అనేది మాకెప్పుడు అదే ఆలోచిస్తామన్నమాట. ఆ రెండే మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తున్నాయి. దానికి తోడు మీరు సపోర్ట్ చేయటం మూలంగా ఇలా వచ్చాము. ఆ భగవంతుడి ఆశీస్సులు, మా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఇవి. అయితే ఇంతకీ నేను చెప్పొచ్చింది ఏంటంటే అండి, రీసెంట్గా చాలామంది ఇంటీరియర్స్ మనని కాంటాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినవన్నీ మన ద్వారా చేపించుకుంటున్నారు. అవన్నీ వాళ్ళ పర్మిషన్ ఉంటే ఫ్యూచర్లో నేను షేర్ చేస్తాను అనుకోండి. అలా అదొక స్టెప్. అయితే రీసెంట్గా కొత్తపేట చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదండి. అప్పుడు మీరు కనుక షోరూమ్ అక్కడికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, అక్కడ ప్లాంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళినాయనమాట. సో అలాంటి షోరూమ్స్ వాళ్ళు కూడా మన కాంటాక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా అండి వారాహి స్టూడియో అని చెప్పి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఐటమ్ హ్యాంగింగ్, నేను పిక్ మా వాళ్ళ దగ్గర ఉంటే కనుక పెడతానండి. ఎందుకంటే వాళ్ళ కోసం తెప్పించారు పీసులు, షోరూంలో ఈ తెప్పించినవి అన్నీ కలిపి మొత్తం పంపించేసారు. ఇప్పుడు రెడీగా నా దగ్గర అయితే ఒక పీస్ కూడా లేదు. ఒకవేళ పిక్ ఉంటే నేను పెడతాను, స్క్రీన్ మీద చెక్ చేయండి. వాళ్ళు ఏంటంటే కొన్ని పీసులు నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్తాను. కొన్ని పీసులు బేగం బజార్ నుంచి తీసుకున్నారంట. కానీ మేము ఇచ్చిన ప్రైసింగ్కి విత్ జిఎస్టీ ప్రైసింగ్కి వాళ్ళు బేగం బజార్లో కొన్నారు. అది కూడా ఏంటి, బేరం వాళ్ళు చెప్పిన రేటుకి తగ్గించుకొని కొంటే మనం పెట్టిన ఎంఆర్పి రేటుకి వచ్చిందనమాట. అంటే కొన్ని పీసులు ఏంటంటే
వాళ్ళు కేజీల లెక్క అని చెప్పనివ్వండి, ఏదన్నా చెప్పనివ్వండి, మన దగ్గర ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఏదైనా కూడా మీరు కంపేర్ చేసుకోండి. పీసుల లెక్క ఐటమ్ ఏదైనా కూడా మీకు విత్ జిఎస్టీ బిల్లు మేము ఇస్తామన్నమాట. అది బిల్లు అడగండి, మీరు ఎక్కడ తీసుకున్నా ఆ బిల్లు ఫెసిలిటీ ఇస్తారా లేదా అనేది అడగండి. సో అదొకటి మేము వాళ్ళకి ఇచ్చాము. వెరీ షార్ట్ నోటీస్లో అనమాట. అయితే అప్పటికప్పుడు మా దగ్గర పైన స్టాక్ ఉండడం, మా వారు అప్పటికప్పుడు బై ఫ్లైట్ తెప్పించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ బై ఫ్లైట్ తెప్పించిన ఛార్జెస్ కూడా మేము ఆ కస్టమర్కి చెప్పలేదన్నమాట. సరే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, మనం ఇస్తామన్నాం కదా, ఇచ్చేసాం. మేము ఏ ప్రైస్కి ఇస్తామన్నామో అదే ప్రైస్కి. అదొక అచీవ్మెంట్ అని అనుకుంటాను నేను. ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ మన కాంటాక్ట్ చేస్తుంటే మన దగ్గర ఏదో ఉంటేనే వస్తాయి కదా, అట్లా అనమాట. ఇంకొకటి అండి, తిరుపతిలో వాళ్ళకి ప్లాంటర్స్ వెళ్ళినాయి. అవేంటంటే మన దగ్గర ప్లాంటర్స్ అన్ని సైజెస్ వస్తాయి కదా, వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. అన్నిటికంటే పెద్దది ఒకటే సైజు, మాకు ఇన్ని పీసులు కావాలని ఆర్డర్ ఇస్తే చేపించిచ్చాము. అది తిరుపతి అండి. తిరుపతి ఒక స్టార్ హోటల్కి వెళ్ళింది, ఫార్చ్యూన్ గ్రాండ్కి. సో ఆర్హెచ్ఎస్ ఫార్చ్యూన్ గ్రాండ్ అని తిరుపతిలో వెళ్ళింది అనమాట. మంజుల నిరుపమ్ గారు ఉన్నారు కదండి, అంటే మంజుల గారు నిరుపమ్ గారు. సో నిరుపమ్ గారు వాళ్ళ మదరు మన ఛానల్ని ఫాలో అవుతారంట. సో ఆవిడ ఏంటంటే, వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి చూస్తామంటే వాళ్ళ బాబుకి పంచల ఫంక్షన్ ఉందంటే ఏప్రిల్లో, డేట్ ఏదో చెప్పారు. మరి డేట్స్ అవి నేను చెప్పొచ్చో లేదో తెలియదు. సో పలానా డేట్కి మాకు కావాలి అని చెప్పి మన దగ్గరికి వచ్చారనమాట, రిటర్న్ గిఫ్ట్స్ చూడడానికి. అయితే మేడం చెప్పారంట, ఆ అమ్మాయి మన విజయవాడ అమ్మాయిదే షాప్ ఉంది, అక్కడికి వెళ్దాము అని చెప్పి ఆవిడ చెప్పటంతో సెలవు చూసుకుని వాళ్ళు వచ్చారనమాట మన షాప్కి. వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి మన షాప్కి రావడమే పెద్ద టాస్క్. అందరూ సిటీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా అంతే అనుకోండి. కాకపోతే వచ్చారు అంటే డిసప్పాయింట్ అవ్వరు కదా, అంత దూరం నుంచి వచ్చారంటే. ఇక్కడ మాత్రం ఒకసారి వచ్చినప్పుడు మీకు అంత హ్యూజ్ స్టాక్ ఉంటుంది కనుక ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు రావడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వాళ్ళని కలిసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, సేమ్ నిరుపమ్ గారు వాళ్ళ మదరు నన్ను కలిసి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు అది భలే నచ్చింది అసలు. నిజంగా అండి, ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపించింది. అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, అసలు ఏ మాత్రం ఇంత గర్వం లేదు, ఇంత పొగరు లేదు. అసలు నార్మల్గా మన నార్మల్ పీపుల్ మాట్లాడతారు కదా, అంటే సెలబ్రిటీస్ లాగా అట్లా బిహేవ్ చేయకుండా చక్కగా మాట్లాడారు. ఉన్నంతసేపు చక్కగా న్యాచురల్గా ఉండి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు, బిల్ వేయించుకున్నారు. మాకు పలానా రోజుకి ఇది కావాలి డెలివరీ అని చెప్పి వెళ్ళారనమాట. సంతోషంగా అనిపించిందండి నిజంగా. సో వాళ్ళ బాబుకి పంచుల ఫంక్షన్ ఉందంటండి, దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పి మన దగ్గరికి వచ్చారనమాట. నిరుపమ్ గారు వాళ్ళ మదరు చెప్పడం ద్వారా మన షాప్కి అయితే వచ్చారు. కానీ నేను అడిగాను అనమాట, ఎలా ఉంటుంది. నాకేంటో నాకే వీడియోలో మాట్లాడిపించాలని, కానీ నాకు బ్లాంక్ అనమాట, ఏం అనిపించలేదు. మా వాళ్ళే అయ్యో కొన్ని క్లిప్స్ తీసుకున్నారు అంతే. చెప్తున్నారు ఆవిడ మంజుల గారు, నిజంగా అండి ఇంత స్టాక్ వీడియో చూపించారంట ముందు మంది. వీడియో చూపిస్తే బాగుంది పెద్దదే అని చెప్పి వచ్చారంట. మీకు వీడియోలో చూసిన దానికంటే ఇక్కడ ఇంకా బాగుందండి, చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా తర్వాత పైన కూడా ఉందంటే, అవునా పైన ఏముంది అని చెప్పి మళ్ళీ పైకి వచ్చారు. ఇంక ఇక్కడ అంతా చూసి అసలు ఇది ఒక పెద్ద వండర్ లాగా చాలా బాగుందండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నమస్తే అండి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, నేను మీ వ్లాగ్స్ చూస్తా. సీరియల్స్ అంటే చూడండి కానీ మీ వ్లాగ్స్ ద్వారా బాగా ఫ్యాన్. అంటే ఫ్యామిలీ టైం మీరు స్పెండ్ చేయటం బాగా నచ్చుతుంది నాకు. అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వటం బాగా నచ్చుతుంది. ఆవిడే చేసింది డెలివరీ. 11 బేబీస్ పెట్టింది ఒకసారి. గోల్డెన్ రిట్రీవర్ 11 పప్పీస్ ఇంట్లోనే డెలివరీ చేసింది. అంటే ఇంటి బయట పెడతాం కదా, ఎందుకు అంటే మీ ఇంటికి వస్తున్నారంటే ఆ మాత్రం ఉండాలి కదా ఎంట్రన్స్ లోనే. వదిలించేది కాదు అది. అవును కదా ఆంటీ, మీకుంటా. నేను ఇట్లా వెళ్తున్నానని చెప్పంగానే మా ఫ్రెండ్ అంటుంది అనమాట, వాళ్ళు రీసెంట్ గా ఇల్లు తీసుకున్నారు. నేనైతే ఆ వ్లాగ్ మిస్ అయ్యాను అనుకుంటా. లేదు రీసెంట్ గా ఏం లేదు, మాదా అమ్మ వాళ్ళకని తీసుకున్నాము. వాళ్ళది 1 year అవ్వలేదు.
అది నేను చూసాను. మరి మీరు తీసుకున్నట్టుగా అన్నది అయితే నేను చూడలేదు. అయితే మరి ఏం చూసారు లేండి. అది ఇచ్చేసాం, యాక్చువల్లీ అనుకున్నాం కానీ ఇచ్చేసాం. అంటే అంత సిటీలో ఉన్న వాళ్ళు ఒక ప్లేస్ కి వస్తే అన్ని దొరుకుతాయి కదా అన్న ఉద్దేశం. ఇక్కడే కొంచెం చూద్దాం అనుకున్నాం. అత్తమ్మ వీడియో చూపించాక వెరైటీస్ చాలా ఉంది కదా, ఇక్కడ వెళ్దాంలే అని వచ్చాము. ఓకే. అంటే మీకు ఎప్పటికంటే ఫంక్షన్? డెకార్ పర్పస్ అయితే కొన్ని వస్తువులు తీసుకున్నారండి. అయితే అవన్నీ కూడా పర్సనల్గా తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఫంక్షన్కి అనుగుణంగా అవి తర్వాత పంపించాలి. మాకు ఇవన్నీ వస్తున్నాయి అంటే మేము అందించే క్వాలిటీ, ఎట్ ద సేమ్ టైం మీరు అందించే సపోర్ట్. సో ఈ సపోర్టు ఇదంతా ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. 4th యానివర్సరీ అయిపోయింది. షోరూమ్ పెట్టి 3rd యానివర్సరీ త్వరలో ఉంది. ఆ రోజున మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు వరకైతే ఇలా మన దగ్గరికి చాలా మందే పెద్ద వాళ్ళు కాంటాక్ట్ చేశారు. కాకపోతే కొంతమంది పేర్లు మనం మెన్షన్ చేయలేము. ఒక్కోసారి వాళ్ళు విత్ గన్ మ్యాన్స్ వస్తూ ఉంటారు అనమాట. అవన్నీ మన వీడియోస్ తీయలేం కదా. సో అలా చాలా హ్యాపీ. అంటే ఒక్కోసారి Cloud9 అంటారు చూడండి, ఆ టైప్లో ఉంటుంది నా పరిస్థితి. అదంతా వాళ్ళు ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ చేయబట్టేనండి. మళ్ళీ చెప్తా, ఏమి తీర్చుకోవాలి మీ రుణం అంటే అంతే ఇంకా. సో అదనమాట ఇవాళ వీడియో సంగతి. నా హ్యాపీనెస్ని మీతో ఇలా షేర్ చేసుకున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయని, చిన్నవాళ్ళు అయితేనేమో విషెస్ చెప్పండి, పెద్దవాళ్ళు అయితేనేమో బ్లెస్సింగ్స్ తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.